హెచ్సియు భూముల వ్యవహారం మనం చూస్తున్నాం. ఒక వారం 10 రోజుల నుంచి ఏం నడుస్తుంది, ఏంది, కోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆఖరికి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ బుల్డోజర్లు ఆగిపోయినాయి, పని ఎక్కడికక్కడ ఆగిపోయింది. అయితే ఇదే హెచ్సియు భూముల మీద నమస్తే తెలంగాణ పేపర్లో ఇవాళ బ్యానర్ ఐటమ్ రాసింది. కొంత డీటెయిల్గా రీసెర్చ్ చేసి రాసినాము అని చెప్తున్నారు. హెచ్సియు భూములపైకి గద్దల్లా పెద్దలు అనే బ్యానర్ ఐటమ్ మీద ఒక ఐటమ్ వచ్చింది. ఏంది అసలు భూములు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేసిర్రు, ఎంత తక్కువకు అమ్మాలనుకుంటున్నారు అనే దాని మీద ఒక్కసారి కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టులో కొట్లాడి సాధించిన భూములపైన రేవంత్ సర్కార్ కన్నెందుకు పడింది, ఫస్ట్ ఎందుకు కుదబెట్టిర్రు, తర్వాత ఎందుకు అమ్ముతామన్నారు, లోపల అసలు ఏం జరిగింది అని నమస్తే తెలంగాణ ఆరాధిస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయట. ఏడాది కాలంగా జరుగుతున్న పరిణామాలు, సర్కార్ తీసుకున్న నిర్ణయాలు, డాక్యుమెంట్లను పరిశీలించి ఈ వార్త రాసినాము అని నమస్తే తెలంగాణ ఒక సంచలన కథనాన్ని రాసింది. అయితే ఇవాళ కొంత రాసిరు, తర్వాత దీని వెనకాలన్న సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, పైనుంచి కథ నడుపుతుంది ఎవరు అనేది మళ్ళీ రేపు రాస్తారట. ఇట్లా ఒక సిరీస్ రాస్తాము అనే దాన్ని కూడా ఇవాళ పేపర్లో రాసిర్రు. దీంట్లో ఏ అంశాలను రాసిర్రంటే మామూలుగా ఎకరం 75 కోట్లుగా పేర్కొంటూ తొలుత జీవో 54 ఫస్ట్ 54 అనే జీవోని ఇచ్చిర్రట. గతంలో బీఆర్ఎస్ హయాంలో కోకాపేటలో ఎకరా 100 కోట్లు. ఇదే విషయాన్ని పొందుపరిచి అధికారుల ఉత్తర్వులు 5 నెలల్లోనే ఎకరాకు 23 కోట్లు తగ్గిస్తూ కొత్త మళ్ళా నివేదిక ఇచ్చిరట. 30,000 కోట్ల విలువైన భూమిని 20,000 కోట్లకు తగ్గించి 5 దఫాలుగా 400 ఎకరాల వేలానికి రంగం సిద్ధం చేసిరు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే భూమి విలువల కోత, అదే అదనుగా చేజిక్కించుకునేందుకు పెద్దల ఎత్తుగడ, మొదట 100 ఎకరాలను సగం ధరకే కొట్టేసే యత్నం. ఏంది అంటే 400 ఎకరాలు ఉన్నాయి హెచ్సియులు. ఆ 400 ఎకరాలనే ఐటీ కంపెనీలకు ఇంకొకరికి ఇస్తామని సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. అయితే ఈ 400 ఎకరాల భూమిని ఫస్ట్ కుదబెట్టిరు. ఇప్పుడు మనం చూసినాం, కుదబెట్టి 10,000 కోట్లు తీసుకొచ్చింది కూడా వార్తలు బయటకు వచ్చినాయి. సరే, మళ్ళీ ఆ 10,000 కోట్లు ఎట్లా కట్టాలి అనేది కూడా ఆలోచిస్తుంది ప్రభుత్వం అని ఫస్ట్ కుదబెడతామన్నారట. తర్వాతనేమో కుదబెట్టుడు కాదు, అమ్మేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ చేసిన లెక్కల ప్రకారం ఒక రేట్ వచ్చింది, మళ్ళీ తర్వాత చేసిన లెక్కల ప్రకారం 23 కోట్లు తగ్గిస్తూ వచ్చింది. ఎట్లొచ్చింది అనే దాని మీద రాసిర్రు అన్నట్టు వీళ్ళు. అంతకుముందు చేసిన దాంట్లో రేటుకి 5 నెలలలోనే ఎకరాకు 23 కోట్లు ఎట్లా తగ్గినాయి అనే దాని మీద. ఇంకోటి ఏంటి అంటే ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఆ భూమి విలువలో కోత ఉంది అనేది నమస్తే రాసిన వార్త. తగ్గించి దాన్ని చేజిక్కించుకోవాలని చూసిర్రు. మొదట 100 ఎకరాలను, ఇప్పుడు 400 ఎకరాలు ఉంది కదా, ఆ 400 ఎకరాలను దఫాలుగా అమ్మాలనుకున్నప్పుడు ముందు తక్కువ ధరకు తీసుకొని దాని తర్వాత పెంచుకుంటూ వేరే వాళ్ళకి అమ్మే ప్రయత్నం. అంటే ఫస్ట్ వాళ్ళెవరో దాన్ని చేజిక్కించుకోవాలనే ప్రయత్నం చేసిరు అనేలాగా వార్తుంది. ఇప్పుడు హెచ్సియు భూములను దాటి దాదాపు 7-8 కిలోమీటర్ల అవతల ఉన్న కోకాపేటలోని నియోపోలిస్ భూములు బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన బహిరంగ వేలంలో ఎకరాకు 100 కోట్ల ధర పలికింది. గతంలో నియోపోలిస్లో బీఆర్ఎస్ వేలం వేసింది కదా, అప్పుడు 100 కోట్లు పలికిందట. అది ఐటీ కారిడార్లో అత్యంత విలువైన కీలక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు ఆనుకొని ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు రూపాయి ఎక్కువ పలకాలి కానీ తక్కువ ధరకు అమ్మేందుకు స్కెచ్ ఎవరు వేశారు? అసలు రేవంత్ సర్కారు అంత అగ్గువకు భూములను తెగనమ్మాలని చూడాలనుకోవడం వెనక మతలబు ఏమన్నా ఉందా అంటే అవుననే ఆన్సర్ వినిపిస్తుంది. 10,000 కోట్ల స్కామ్ దాగుంది అనేది రాసిన వార్త. ఎందుకంటే ఫస్ట్ 30,000 కోట్ల విలువ అన్నారు కదా, దాని తర్వాత 20,000 కోట్లకు తగ్గించిర్రు. అంటే ఎంత తగ్గింది? 10,000 కోట్లు. ఈ 10,000 కోట్ల స్కామ్ ఉంది దీంట్లో అనేది ఈ వార్తలో వాళ్ళు చెప్పాలనుకున్నది. ఎందుకంటే ఇప్పుడు నియోపోలిస్లో ఉన్న 100 ఎకరాలకు అమ్మిర్రు కదా గతంలో, దానికంటే ఇక్కడ ఇంకెక్కువనే రావాలి. ఇప్పుడు మామూలుగా మనం భూమి కొనాలనుకున్నప్పుడు పక్కకి ఎంతకుంది, ఏంటిది అనేది చూసి కొంటాం కదా, అట్లా చూసినప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఒక రేట్ ఇచ్చి ఫస్ట్ ఒక రేట్ అని మళ్ళీ తర్వాత ఎందుకు తగ్గింది అనే దాని మీద వరుసగా కథనాలు రాస్తాము అని చెప్తున్నారు. ఇది
సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములు రెవెన్యూ శాఖ నుంచి టీజేఐసికి బదలాయిస్తూ జీవో 54లో ఎకరా ధరను నిర్ణయించారట. ఇందులో ప్రామాణికంగా ధరను నిర్ధారించారనే అంశాన్ని కూడా స్పష్టంగా పేర్కొన్నారు. అప్పుడు ఏం తీసుకున్నారంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన కోకాపేటలో భూముల వేలం ఉంది కదా, దాన్ని ప్రామాణికంగా తీసుకొని ధర 75 కోట్లుగా నిర్ధారించారు. అట్లా 400 ఎకరాలకు 30,000 కోట్ల పైనే అనుకున్నారు. కానీ దాని తర్వాత ఎందుకు తగ్గింది అనేది ఇప్పుడు వీళ్ళు రాసింది అన్నట్టు. ఎందుకంటే ప్రభుత్వం నిరుడు జూన్లో జారీ చేసిన జీవోలో 75 కోట్లుగా చెప్పిర్రు. 5 నెలలలోనే ఎందుకు తగ్గింది? ఇప్పుడు కోకాపేటలో నియోపోలిస్ భూములు కొండలు గుట్టలు ఐటీ కారిడార్కు కొంచెం దూరం ఉంటాయి. కానీ హెచ్సియు భూములు అట్లా కాదు, ఐటీ కారిడార్కు ఆనుకొని ఉంటాయి. ఆనుకొని ఉన్నప్పుడు అట్లనే చదును చేసిన భూములు, దాని పక్కనే చాలా గ్రీనరీ ఉంది. ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు ఆ భూములు పోతే లంగ్ స్పేస్ పోతుంది అని. ఇంకా చాలా గ్రీనరీ ఉంది, ఖాళీ ప్లేస్ ఉంది చాలా. అట్లా ఉన్నటువంటి ప్లేస్లో ఇంకా కొంచెం ధర ఎక్కువ పలకాలి. కానీ 5 నెలలలోనే ధర ఎందుకు తగ్గుతుంది అనేది ఇప్పుడు అందరికి వస్తున్నటువంటి ప్రశ్న. ఇదే సెంట్రల్ యూనివర్సిటీకి అటవీ ప్రాంతం ఉంది, హెచ్సియు భూములకి కోకాపేట ధర కంటే కూడా ఎక్కువగా ఉండాలి. కానీ ఎందుకు తక్కువ వచ్చింది? 100 కోట్లు చెప్పి దాని తర్వాత ఎందుకు తక్కువగా చేసిర్రు అనే దాని మీద ఇట్లా వీళ్ళు ఆధారాలను కూడా రాసిర్రు. ఇది ఎవరితోని చేయించిర్రు, 5 నెలలకే ఎకరాకు 23 కోట్లు ఎట్లా తగ్గింది, ఫస్ట్ 75 కోట్లు అని, దాని తర్వాత 5 నెలలలోనే ఎకరాకు 23 కోట్లు తగ్గడం గమనార్హం. ఎందుకు తగ్గింది? 400 ఎకరాల బహిరంగ మార్కెట్ విలువ నివేదిక రూపొందించే బాధ్యతను ప్రభుత్వ అనుమతి ఉన్న భూ విలువ నిర్ధారిత సంస్థకు అప్పగించింది. ఈ మేరకు ఢిల్లీకి చెందిన పరీష్ రావు పన్సే రావు అసోసియేట్స్ అనేటోళ్ళు ఈ భూములను పరిశీలించి వాల్యుయేషన్ చేసిరట. వాల్యుయేషన్ చేసిన తర్వాత ఉన్నటువంటి దానికి ఎందుకు తగ్గింది, అగ్గువకు అమ్మేందుకు ఎందుకు స్కెచ్ చేసిర్రు, అట్లా అధికారులు నిర్ణయించిన ధర కంటే ప్రభుత్వం సదరు సంస్థ ద్వారా తెప్పించుకున్న నివేదిక ప్రకారం తగ్గుదల ఎకరాకు 23 కోట్లు. అట్లా వేసుకుంటే కనుక 400 ఎకరాలకు ఎంత అవుతుంది అంటే 9,200 కోట్లు, అంటే దగ్గర దగ్గర 10,000 కోట్లు. ఈ 10,000 కోట్లు ఎందుకు తగ్గినాయి, ఎందుకు తగ్గించాల్సి వచ్చింది, దీని వెనకాల 10,000 కోట్లు ఏమవుతున్నాయి, ఏంది, ఎందుకు తగ్గింది, ఇది ఎవరి కన్ను పడ్డది అనే దాని మీద మెయిన్గా ఒక బ్యానర్ ఐటెంను ఇవాళ రాసింది. ఫస్ట్ అనుకున్నటువంటి దానికంటే కూడా 10,000 కోట్లు ఎందుకు తగ్గి వచ్చింది, ఇంకా చాలా విషయాలని రేపు రాస్తాము అనే దాన్ని కూడా, అంటే దీని వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, అసలు ఎవరు నడుపుతుర్రు ఈ కథ అంతా అనే దాని మీద ఇంకా మళ్ళీ రేపు రాస్తారట. ఇవాళైతే బ్యానర్ ఐటెంని రాసింది ఈ హెచ్సియు భూముల మీద. గద్దల్లాగా ఏ పెద్దలు పడబోతున్నారు, ఏంది అసలు దీని వెనకాల ఉన్నటువంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా రోజు రాస్తాము. ఈరోజు 30,000 కోట్ల విలువ 20,000 కోట్లకు ఎట్లా తగ్గింది అనే దాని మీద ఒక వార్తను రాసిరు. అదే వార్తని చూసినాం ఇప్పుడు మనం.